ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 17వ తారీఖు సందేశము. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. రోమా పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మనము ప్రతి విషయంలోనూ వ్యక్తిగతముగాను సంఘమునందును యేసు ప్రభువును శిరస్సుగా నుంచుకొనుటకు నేర్చుకొనవలెను. మన వ్యక్తిగత ఏర్పాటుల కొరకైనను దేవుని పరిచర్య కొరకైనను ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని తీర్మానించుకొనవలెను. సాధారణముగా పెద్ద సమస్యల నిమిత్తము మనము ప్రార్థించెదము గాని చిన్న విషయముల కొరకు ప్రార్థించము. ఆదివారపు పరిచర్యల కొరకై 2-3 పర్యాయములు ప్రార్థించుదుము గాని బహిరంగ సువార్త నిమిత్తము ప్రార్థించము. మనము వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో ప్రతి విషయములో ప్రభువును సంప్రదించవలెను. అప్పుడే నూతన జీవము మనలోనికి, కుటుంబములోనికి, సంఘములోనికి ప్రవేశించును. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణపు అనుభవములోనికి వచ్చినప్పుడే పునరుద్ధాన శక్తిని అనుభవించగలము. మనము తిరిగి జన్మించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములలోనికి మనము అంటుకట్టబడితిమి. అంటుకట్టబడినప్పుడు పులుపు పండ్లు ఫలించు చెట్లు తీయటి పండ్లను, చిన్న ఫలములు ఫలించు చెట్లు పెద్ద పండ్లను ఫలించును. ప్రభువైన యేసు మన పాపములను క్షమించుట మాత్రమే గాక ఆత్మీయముగా మనలను ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములలోనికి బాప్తిస్మమునందు అంటుకట్టి మన పాత స్వభావమునకు చనిపోగలుగునట్లు చేయుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.